సినిమా రిలీజ్ అయ్యే వరకే మనం మాట్లాడాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రెస్పాన్సే చెప్పొద్ది. సో ఈ సినిమాలో ఉందో ఒక కోడ్లో మీరే చెప్పండి. సో అది రెస్పాన్స్. ప్రివ్యూకి ఇంత గ్రేట్ రివ్యూ ఇచ్చారు. సో రష్పా గారికి ఈ సినిమా ఒక నేషనల్ అవార్డు రావాలని, అలాగే రాహుల్ రవీంద్రన్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి ఆయనకి మరిన్ని విజయాలు చేకూరాలని, దీక్షిత్ని చూస్తే ఆ విక్రమ్ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో బయటకు వచ్చా కూడా ఆయన పేరులో నాకు విక్రమే కనిపిస్తున్నాడు. సో ధీరజ్కి ఇలాంటి సినిమాల మీద చాలా పట్టు ఉంటుంది. అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్లో విద్యా గారికి ఇలాంటి మరిన్ని విజయాలు దక్కాలని, ఇలాంటి మీ ఆడియన్స్ అందరికీ కూడా ద గర్ల్ ఫ్రెండ్ అనేది మరిన్ని మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, ఇక్కడికి ఈరోజు బాయ్స్ వచ్చిన వాళ్ళు రేపు గర్ల్ ఫ్రెండ్స్తో రండి, గర్ల్స్ వచ్చిన వాళ్ళు రేపు బాయ్ ఫ్రెండ్స్తో రండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటన్నా నా గర్ల్ ఫ్రెండ్స్ చాలా థియేటర్స్లో ఉంటారు నాన్న. మైక్ ఇస్తారని కానీ ఎవరైనా మాట్లాడుతా అంటే మాట్లాడుకోండి. రండి. సార్ చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. బేసిక్గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రిస్ట్రిక్షన్స్ చాలామంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఒక ఫీల్ వస్తుంది. బేసిక్గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కు ఉండొద్దు, వాళ్ళకి ఏదున్నా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నాకు సార్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే ఏంట్రా వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం. ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను నమ్మలేదు సార్, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. కానీ బట్ సార్ వణుకుతుంది సార్ చేయి కూడా. ఈవెన్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. నాకు ఆ పాయింట్ చిన్మయ్య గారికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది ఈ ఒక్క క్లైమాక్స్లో నాకు కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నచ్చింది సార్ నాకు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. ధీరజ్ సార్ ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్. ప్రామిస్గా చెప్తున్నాను.